ప్రతి కథలోనూ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది కదా. ఒకరోజు ఆ ఊరికి ఎంతో అనుభవజ్ఞుడైన ఒక ముసలి వ్యాపారవేత్త వచ్చాడు. ఆయన రామును కలిసి చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఒక వస్తువును చేతిలో పెట్టాడు. ఎగ్జాక్ట్గా అక్కడ్నుంచే అసలైన మార్పు మొదలైంది. ఆ బిజినెస్ మ్యాన్ రాముకిచ్చింది ఒక చిన్న విత్తనం. కాకపోతే దాంతోపాటు ఒక స్ట్రిక్ట్ కండిషన్ కూడా పెట్టాడు. రోజూ తప్పకుండా దీనికి నీళ్లు పోయాలి, అంతేకాదు ఇది ఖచ్చితంగా పెద్ద చెట్టు అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ నిరంతర కృషితో పాటు అచంచలమైన నమ్మకం అనేది ఉండాలి. ఈ కండిషన్ వెనుక ఉన్న అతిపెద్ద సైకలాజికల్ సీక్రెట్ అదే. ఆ రెండూ కలిసినప్పుడే రిజల్ట్ వస్తుంది. రాముకి మొదట్లో పెద్దగా నమ్మకం లేదు. ఒక చిన్న గింజ నాటితే లైఫ్ మారిపోతుందా ఏంటి అని నవ్వుకున్నాడు. అయినా ఆ పెద్దాయన మీద గౌరవంతో దాన్ని నాటాడు. ఒకసారి టైం లైన్ చూడండి. మొదటి కొన్ని రోజులు, వారాలు గడిచిపోయాయి. ఎలాంటి మార్పు లేదు. కంటికి కనిపించే రిజల్ట్ ఏమీ లేకపోవడంతో సరిగ్గా ఒక నెల తిరిగేసరికి రాములో మళ్ళీ అదే పాత ఫ్రస్ట్రేషన్, నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఛ, ఇది కూడా వృధానే అనుకుని ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టేయాలనుకున్నాడు.